మాది కడపల్లి గ్రామం. అక్కడ నేను పెద్దగా మా సంఘానికి మా అందరికీ నేను పెద్దగా ఉన్నాను. మన కాలనీల్లో మన సంఘాల్లో ఇటువరకు నుంచి పడిన ఇబ్బందులు, పడతా ఉన్న ఇబ్బందులు అందరూ చెప్పారు. అలాగే అందరికీ ఉన్నాయి, ఆ సమస్యలు అందరికీ ఉన్నాయి. దాన్ని అధిగమించి వెళ్ళాలంటే మన సమస్యలు ఎలా తీరుతాయి? మన గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారు చేయడం, ఆ మండల చూసి ఎమ్మెల్యే గారి దగ్గరికి మన సమస్యలు వాళ్ళు తీసుకెళ్తారు. ఎందుకు తీసుకెళ్తారు? యానాదులకు మనం ఏం చేయకపోయినా వాళ్ళ ఎదురు తిరిగి మనల్ని కాదని వాళ్ళ దగ్గరికి వెళ్ళరు కనుక ఈ సమస్యలు వాళ్ళకి తెలియదు. అలా ఏమన్నా ఉంటే మేము చూస్తాం కదరా, మీకు ఏమన్నా ఉంటే మాకు చెప్పండి. ఇల్లు కావాలి, రోడ్లు కావాలి, నీళ్లు కావాలి, ఇప్పటికే దాటి వస్తాయి. మన వాళ్ళు కూడా వెళ్ళలేదు. వాళ్ళని అడిగగలిగిన వాడి మాట ఇక్కడ వాళ్ళు ఎంతలేదు. అలాగా కొందరు ముందుకు వెళ్దామంటే కొందరేమో ముందు మరి మీకెందుకు ఆడి మాటలు చెప్పి పనులు మనతో చేస్తే మీకు ఇళ్లలో ఎంత జరుగుతుంది? మీరు వెళ్ళద్దు, మేము ఉన్నాం కదా చేయటానిక. ఆడు చెబుతూ ఉంటాడు, ఆడేవో అన్ని పోస్ట్ మాటలు చూసుకుంటాడు. మాటలు నమ్మబాకండి. ఇట్లాగా మన వాళ్ళని అనగదొచ్చు, మన పనులు మన సమస్యలు అధికారానికి వెళ్ళనివ్వట్లేదు. వాళ్ళతోటి పనులు అవ్వవు. అసలు ఎట్లా అవుతాయి? ఎంత మొరపెట్టుకున్నావో ఎంత చెప్పినావో అది పూర్వకాలం నుంచి మన తాతల ముత్తాతల కాడ నుంచి వస్తా ఉన్నది. అయినా ఇప్పటికి మారలేదంటే మన ప్రెసిడెంట్లు మన నాయకులు ఎవరు చేయరు, మనల్ని పట్టించుకోవట్లేదు. కాబట్టి అందరి సమస్యలు అయిపోతున్నాయి, పూర్తి అయిపోయి చేసుకున్నారు, ఊరుగా ఉన్నారు, బాగుపడిపోతున్నారు. మనం ఎందుకు బాగుపడట్లేదు? ఇక్కడ వీళ్ళ మాటలే విని వెనక్కి తిరిగి వస్తాం. వాళ్ళు కనవ వాళ్ళంతా వాళ్ళు ఒక్కసారి చేయకపోతే వెనక్కిపోతే వాళ్ళు వెళ్తారు పైకి.